హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలన వార్త ఇది. దీన్ని లోతుగా డిస్కస్ చేసుకోవాలి. ఇది ఎవరు చేసినా తప్పే. మనకు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ సంబంధించిన ప్రస్తుతం మన తెలంగాణ రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలు వచ్చేసి ఏమున్నాయంటే, ఒక మైనర్ యువతి ఫిర్యాదు ఆధారంగా భగీరథ్పై పోక్సో కేసు నమోదైందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది 8th అనుకుంటా. మనకు పేట్ బషీరాబాద్ పిఎస్లో ఒక మైనర్ యువతి ఫ్యామిలీ వచ్చి మన బండి సంజయ్ కుమారుడి కొడుకు పైన, బండి భగీరథ్ పైన కంప్లైంట్ చేయడం జరిగింది. మొత్తానికైతే పోక్సో కేసు అయితే రిజిస్టర్ కావడం జరిగింది. అయితే ఇతర పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో విమర్శకులు అయితే ఈ కేసును సీరియస్గా తీసుకోవాలి, పూర్తి విచారణ జరగాలంటున్నారు. ఎందుకంటే అవతల ఉన్నది బిగ్ షాట్ కేంద్ర మంత్రి కాబట్టి ఏదైనా దాన్ని తారుమారు చేయొచ్చనే ఆలోచనతోటి చాలా సీరియస్ తీసుకోవాలని చెప్పేసి విమర్శకులు, అదేవిధంగా ఇతర పార్టీ నాయకులు అయితే కోరుతున్నారు. గతంలో కూడా ఈ బండి భగీరథ్పై చాలా ఆరోపణలు వచ్చినాయి. కాలేజీ ర్యాగింగ్, హాస్టల్లో వివాదం వీడియో అట్లాంటివి ఉండడంతో అప్పుడు కూడా చాలా తీవ్ర విమర్శలకు గురి కావడం జరిగింది. కానీ అప్పుడు జరిగినప్పుడు ఏమైందంటే, అక్కడ ఉండే హాస్టల్ లేకపోతే కాలేజ్ సరౌండింగ్లో గొడవలు అయినప్పుడు అక్కడ ర్యాగింగ్ జరుగుతుంది. ఆ ర్యాగింగ్ చేయొద్దని చెప్పేసి ఈయన అడ్డుపడ్డాడని చెప్పేసి ఆ వీడియో సారాంశం కింద అయిపోయింది. ఆ మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. కానీ ఇప్పుడు చాలా తీవ్రమైన ఆరోపణ. ఎందుకంటే ఒక 17 ఏళ్ళ మైనర్ యువతిని అత్యాచారం, మందు తాగిపించి ఫామ్ హౌస్ తీసుకెళ్ళి మందు తాగిపించి అత్యాచారం చేశాడు అనే ఆరోపణ అయితే, తీవ్రమైన ఆరోపణ బండి భగీరథ్పై ఉంది. అదేవిధంగా బండి భగీరథ్ కూడా కరీంనగర్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, హనీ ట్రాప్ చేశారు, ప్లస్ ఇది చాలా సీరియస్ విషయం. ఒకసారి ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టిన, హనీ ట్రాప్ చేశారని చెప్పేసి బండి భగీరథ్ చెప్పిండు. అదేవిధంగా నన్ను 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి, లేకపోతే పైసలు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి కూడా కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా బండి భగీరథ్ ఒకసారి 50,000 డిమాండ్ చేసి ఇచ్చానని కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ వార్తలు. వాస్తవాలు ఏందనేది పోలీసులు విచారణ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కుటుంబ వాదన ఎట్లా ఉందంటే, బండి భగీరథ్ వర్గం వాదన ఎలా ఉందంటే, ఇది రాజకీయంగా బండి సంజయ్ను టార్గెట్ చేయాలని చేస్తున్న కుట్రలా అనిపిస్తుందని చెప్పేసి వాళ్ళ వర్గం చెప్తుంది. డబ్బు కోసం హనీ ట్రాప్ బ్లాక్మెయిల్ ప్రయత్నం జరిగింది అని చెప్తున్నారు అనమాట. ఈ హనీ ట్రాప్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే నిజంగా హనీ ట్రాప్ ఎట్లా ఉంటుంది, హనీ ట్రాప్ జరిగితే ఏంది, దీని గురించి సారాంశం నెక్స్ట్ పాయింట్లో చెప్పుకుందాం. బండి సంజయ్ కూడా గతంలో ఇలాంటి వివాదాలపై రాజకీయ ప్రతీకారం కోసం కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. అంటే బండి సంజయ్ వాళ్ళ కొడుకును యూనివర్సిటీలో చేసినప్పుడు, ర్యాగింగ్ ఆ విషయంలో గొడవలైనప్పుడు, ఎవరో కొట్టినప్పుడు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక టార్గెట్ చేస్తున్నారు నా ఫ్యామిలీని అని చెప్పేసి చెప్పడం జరిగింది. కేసు ఇంకా విచారణలో ఉంది కాబట్టి తుది వచ్చే వరకు ఇప్పుడు ఇంకా ఇది కంప్లైంట్ ఇచ్చారు. ఈ కేసు కోర్టు వరకు పోవాలి, నిందితుడిగా ప్రూవ్ కావాలి. కాబట్టి ఎమ్మడే దోషి కానీ మనం చెప్పలేము. ఎందుకంటే చేస్తే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కావచ్చు, అది మనం చెప్పడానికి లేదు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా చేయదని కోర్టు తేల్చాల్సింది. అది 17 ఏళ్ళ యువత అంట, ఆమెపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు అయితే ఉన్నాయి. ఫామ్ హౌస్ తీసుకెళ్ళి మందు తాగిపించి మనకు యువతి పైన అత్యాచారానికి పాల్పడాలనే తీవ్రమైన ఆరోపణ అయితే ఉంది. ఇంకో విషయం చెప్పుకోవాలంటే, ఫైనల్గా ఫామ్ హౌస్లో అనుచిత ప్రవర్తన జరిగింది, ఇది నిజమే. ఇప్పుడు ఏది హనీ ట్రాప్ అన్నాడు కదా, హనీ ట్రాప్ విషయం చెప్పుకుందాం. హనీ ట్రాప్ అమ్మాయి 17 years అమ్మాయి. బండి భగీరథ్కి వచ్చేసి 25 ఏళ్ళు 26 ఏళ్ళ ఏజ్ ఉండొచ్చు, స్టూడెంట్. ఇప్పుడు 17 అంటే ఇప్పుడు ఆ అమ్మాయి 2 years నుంచి పరిచయం అంట. అంటే ఇప్పుడు 17 ఏళ్ళ అమ్మాయి హనీ ట్రాప్ ఎలా చేస్తుంది? ఆమెకు అవగాహన ఉందా హనీ ట్రాప్ పైన? పోలీసులు విచారణ చేయాలి. ఎందుకంటే ఒకవేళ హనీ ట్రాప్ జరిగింది
అంటే ఎవరైనా పేరెంట్స్ కావాలని చేస్తారు, కావాలని ఎవరైనా పేరెంట్స్ చేయిస్తారంటే అది దానికన్నా దరిద్రమైన విషయం ఇంకోటి లేదు. ఎందుకంటే ఏ పేరెంట్స్ ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఒకరికి హనీ ట్రాప్ చేయమని చెప్పేసి చెప్పారు. కానీ హనీ ట్రాప్ కూడా ఇట్లా పిల్లల పైన ఇట్లాంటి వాళ్ళపైన చేసిన సందర్భాలు అయితే లేవు. ఎందుకంటే ఆ, పెద్ద పెద్ద వాళ్ళు కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ లీక్ చేయడానికి హనీ ట్రాప్ని యూజ్ చేస్తారు. అది కూడా సర్టెన్ ఏజ్ ఉన్న వాళ్ళే హనీ ట్రాప్ చేస్తారు. ఎందుకంటే ఈ మైనర్ అమ్మాయిల నుంచి వచ్చి పెద్దవాళ్ళని హనీ ట్రాప్ చేయడానికి అక్కడ ఏమి ఉండదు. ఎందుకంటే సర్టెన్ ఏజ్ సర్టెన్ పర్సన్స్ అయితేనే హనీ ట్రాప్ చేయగలుగుతారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆర్మీ వాళ్ళు కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ లీక్ చేయించడానికి పాకిస్తాన్ వాళ్ళు కొన్నిసార్లు అమ్మాయిలను యూజ్ చేసి హనీ ట్రాప్ చేస్తారు. అదే 17 ఏళ్ళ అమ్మాయి మైనర్ అమ్మాయిని యూజ్ చేసి హనీ ట్రాప్ చేయించగలుగుతారా? చేయించలేరు. ఇంకో విధంగా ఏంటంటే ఇప్పుడు 17 ఏళ్ళ అమ్మాయి హ్యాండ్ ట్రాప్ చేసిందంటే నమ్మడానికి అయితే నమ్మసకంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు మన ఏ పాట అయినా ఉండని, ఏదైనా ఉండని, ఏ అభిమానం అయినా ఉండని, మనమైతే వాస్తవం మాట్లాడుకోవాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఫోటోలు కూడా లీక్ అయినాయి. తను ఆ అమ్మాయి సెల్ఫీ తీసుకున్న ఫొటోస్, అమ్మాయిని చెప్పుకోకూడదు కానీ ముద్దు పెడుతున్న ఫోటోలు ఇట్లాంటివి లీక్ అయినాయి. అవన్నీ చూస్తుంటే అక్కడ క్లియర్గా తెలుస్తుంది. అంటే ఒకవేళ అమ్మాయికి ఇష్టం ఉండి తనతో తిరిగినా కానీ ఆ అమ్మాయి మైనర్ అమ్మాయి కాబట్టి అది పోక్సో కేసు కిందకి వస్తుంది. తను తప్పు చేసిన విధంగానే అవుతుంది. ఎందుకంటే 17 ఆ అమ్మాయి ఏజ్ అయితే అతనికి తెలిసి ఉంటుంది. మైనర్ అమ్మాయి కాబట్టి ఆమెతో ఇట్లాంటి మిస్బిహేవ్ చేయాల్సిన అవసరం లేకుండే. ఎందుకంటే ఒకవేళ మేజర్ అమ్మాయి అంటే కన్సెంట్ ఇచ్చిందంటే అది నడుస్తుండే. కానీ ఇప్పుడు కన్సెంట్ మైనర్ అమ్మాయి ఇచ్చినా కానీ అది ఆ అమ్మాయి మైనర్ కాబట్టి కన్సెంట్ ఇచ్చినా కానీ అది ఫోక్సో కిందకు వస్తుంది, తప్పు విషయం కాబట్టి తన పైన చర్యలు తీసుకోవాల్సిందే. ఒకవేళ అలాంటిది ఏమైనా ఇష్యూ ఉంటే ఇది తప్పకుండా ఖండించాల్సిందే. పార్టీల పరంగా చూడాల్సిన విషయం కాదు. ఎందుకంటే ఇదే విషయం వేరే వాళ్ళ దృష్టిలో అయితే మనం రచ్చరచ్చ చేస్తాం కదా. ఇది కూడా ఇంకోటి బండి సంజయ్ని టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. ఇంకోటి ఇప్పుడు మోడీ ఈరోజు రాబోతున్నారు, ఈరోజు ఇలా జరిగింది దీనికి హడావిడి చేస్తున్నారు అని ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్నారు. అదేవిధంగా పార్టీలో ఉండే వాళ్ళే కొందరు పడరాని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి బండి సంజయ్ వర్గం అంటే వర్గం కాదు, కొంత వాళ్ళ అభిమానులు పోర్ట్రేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. నేను అనుకుంటున్నా మరీ ఇంత నీచానికైతే బీజేపీలో ఉండే నాయకులు అయితే దిగజారరు. ఆ విషయం అయితే క్లారిటీ చెప్పొచ్చు. ఒక బండి సంజయ్ని అణచివేయడానికి ఇంత దారుణమైన విషయం అయితే తీసుకోరు. ఇంత దారుణంగా అయితే ఒడిగట్టి మరీ బ్లేమ్ చేయరు. ఇంకా వేరే విషయమైనా చేసిండొచ్చు కానీ ఇట్లాంటివి చేయడానికి అయితే ఆస్కారం లేదు. ఇంకోటి వేరే పార్టీ వాళ్ళు నన్ను తనని రాజకీయంగా అణగదొక్కాలని చెప్పేసి చూస్తున్నారు అనుకుంటే చూడొచ్చు. కానీ ఇంత మరీ దారుణంగా చిన్న మైనర్ అమ్మాయిని యూజ్ చేసి అదే తన కొడుకు పైన ఉసిగొల్పి చేస్తారని అయితే ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే కనీసం ఒక తనకి ఈక్వల్ ఉండే ఏజ్ లేకపోతే తనకంటే ఒక సీనియర్ అమ్మాయినన్నా ఈ హనీ ట్రాప్ చేసిందంటే నమ్మొచ్చు మనం. ఇంకోటి నమ్మడానికి అయితే నమ్మశక్యంగా లేదు. అమ్మాయి ఇప్పుడు 50,000 డిమాండ్ చేస్తే ఇచ్చారు. తర్వాత మళ్ళీ 50 కోట్లు 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పేసి వర్గం వాళ్ళ అభిమానులు చెప్తున్నారు. సరే, ఇప్పుడు నేను ఒక న్యూస్ ఛానల్లో కూడా చూశాను. తను 50,000 తీసుకున్నంత కెపాసిటీ కాదు వాళ్ళకు. ఆ పిఎస్కి కంప్లైంట్ చేయడానికనే 3 ఫార్చునర్లు వచ్చి పిఎస్లో కంప్లైంట్ చేసింది. 3 ఫార్చునర్లో వచ్చి పిఎస్లో కంప్లైంట్ చేసిందంట. అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళు మామూలు ఆషమాషి వ్యక్తులు ఏం కాదు. ఆ 3 ఫార్చునర్లో వచ్చి కంప్లైంట్ ఇచ్చేంత కెపాసిటీ ఉందంటే అమ్మాయి ఎంత ధనికురాలు, 50,000కు అకృతి పడే అమ్మాయి అయితే కాదని అనుకోవచ్చు. అదేవిధంగా బండి భగీరథ కూడా కంప్లైంట్ ఇచ్చాడు కరీంనగర్ పిఎస్లో. నన్ను హనీ ట్రాప్ చేశారు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని. ఇప్పుడు నువ్వు బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే నువ్వు అక్కడ ఫోటోలో కనిపిస్తున్నావు క్లియర్గా. ఎందుకంటే ఫోటోలు కూడా లీక్ అయినాయి. ఆ ఫోటోలో అమ్మాయి సెల్ఫీ తీసుకుంది, తిను కూడా అక్కడ అమ్మాయితో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. సరే, ఒకవేళ అమ్మాయి కన్సెంట్ ఇచ్చిన మైనర్ అమ్మాయి కాబట్టి ఇది ఎక్కడ నీకు ఒక బండి భగీరథ కానీ బండి సంజయ్ పాజిటివ్గా మాట్లాడడానికి లేదు. ఇప్పుడే ఈరోజు కూడా మోడీ వస్తున్నాడు కదా, మోడీ వచ్చిన సమయంలో తనను కొందరు ఎవరన్నా ఇప్పుడే లీక్ చేశారనుకుంటే చేస్తే ప్రత్యర్థులు చేయొచ్చు.
వేరే పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ గొడవ అయింది మొన్న, పాడి కౌశిక్ అట్లాంటి ఇష్యూ జరిగింది, పాడి కౌశిక్ మీద దాడి జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఏమన్నా బండి సంజయ్ని టార్గెట్ చేసిందా అంటే చేసింది అనుకోవచ్చు, అందులో రాజకీయ కోణం. ఒకవేళ రియల్గా అమ్మాయి మీద ఇతను అత్యాచారం చేసి ఉండి, ఒకవేళ అమ్మాయి ఫోటోలు ఉండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని కూడా చెప్పాడంట. అమ్మాయి అమెరికా పోతుంటే అమెరికా వెళ్ళకు నేను పెళ్లి చేసుకుంటా అని కూడా చెప్పాడంట. ఆరోపణలు వస్తున్నాయి. మరి అమ్మాయిని అమెరికా వెళ్ళకుండా అడ్డుకున్నాడు, ఆ అమ్మాయిని మళ్ళీ హారాస్ చేస్తున్నాడు, ఇట్లా మందు తాగిపించి ఏదో చేశాడని చెప్పేసి చెప్పారు కదా. ఇట్లా అంటే టీఆర్ఎస్ పార్టీ కూడా ఏ పార్టీ అయినా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మనకు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఒకరిని ఎట్లా అణచివేయాలి, ఎప్పుడు ఎక్కడ లూప్ హోల్స్ దొరుకుతాయని ఎదురు చూస్తుంటారు. జరిగి ఉండొచ్చు. కాకపోతే అక్కడైతే ఎప్పుడు లీక్ చేసారు, ఎవరు వస్తున్నప్పుడు లీక్ చేసారు అనేది సమస్య కాదు. ఎందుకంటే మోడీ వస్తున్నారా, ఇంకోరు వస్తున్నారా అనే సమస్య కాదు ఇక్కడ. ఆ సమస్య నిజమా కాదా, బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్లారిటీ ఇవ్వాలి, తన కొడుకు గురించి తన క్లారిటీ ఇవ్వకపోతే తను ఈ విషయంపై కామ్గా ఉంటే ఇంకా తనకే నష్టం అని నేను ఆలోచిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే అప్పుడు కాలేజీలో ఇష్యూ జరిగినప్పుడు కూడా బండి సంజయ్ వచ్చి క్లియర్గా నా కొడుకు ఏం తప్పు చేయలేదు, తను ఏదో ర్యాగింగ్ చేస్తుంటే అడ్డుకున్నాడు, వాళ్ళని తిట్టాడు, ర్యాగింగ్ చేయలేదని ఫైట్ చేశాడు అని చెప్పేసి బండి సంజయ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా బండి సంజయ్ క్లియర్గా వచ్చి ఒక మీడియా ప్రెస్ మీట్ పెట్టి నా కొడుకును ఇట్లా ఇది చేసి తప్పు, ఇది జరగలేదు అని చెప్పడానికి ఆస్కారం అయితే నాకు లేదనిపిస్తుంది. ఎందుకంటే క్లియర్గా అక్కడ ఫొటోస్ లీక్ అయినాయి, అవన్నీ లీక్ అయినాయి కాబట్టి మనం కూడా అక్కడ చెప్పడానికి ఏం లేదు. ఒకవేళ ఇద్దరు కన్సర్న్తో జరిగిన తప్పే అక్కడ మైనర్ బాలిక కాబట్టి. మళ్ళీ దీనిపై బండి సంజయ్ కూడా ఎట్లాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడో చూడాలి. ఇప్పుడైతే ప్రెజర్ అయితే పోలీసు మీద బాగుందని చెప్పేసి ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి వచ్చిన బాధితులపై ఎఫ్ఐఆర్ తీసుకోలేదు. రాత్రి 12:45 వరకు ఎఫ్ఐఆర్ కాకుండా అడ్డుకున్నారు అని చెప్పేసి ఆరోపణలు కూడా వచ్చినాయి. ఆ తర్వాత 12:45 తర్వాత పోలీసులు పోక్సో కాబట్టి కేసు నమోదు చేశారని చెప్పేసి మనకు సమాచారం. ఇప్పుడు ఈ విషయంపై పూర్తి క్లారిటీ తోటి తొందరగా ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఒక మేజర్ కాదు, మైనర్ కాబట్టి ఏం చెప్తాడో అని చెప్పేసి బండి సంజయ్ ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటాడో అని చెప్పేసి పార్టీ వర్గాలు కానీ ఇతర పార్టీల వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ఇది సంచలన ఆరోపణ. మామూలుగా ఏదైనా కొట్టిండ్రు, లేకపోతే ఏమన్నా రౌడీజం చేసిరంటే, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ చేసారు, ఇట్లాంటి ఇష్యూ ఉంటేనన్నా మనం దాన్ని ఏదన్నా వచ్చి చెప్పకుండా, లేకపోతే దాన్ని ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. కానీ ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం కాబట్టి చాలా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. నేను కూడా త్వరగా పోలీసులు విచారణ జరపాలి, నిజాలు బయట పెట్టాలి. ఒకవేళ బండి భగీరథ్ తప్పు చేసినట్టు నిజాలు తెలిస్తే తనపై చర్యలు తీసుకోవాలని నేను కూడా కోరుతున్నాను. ఇక్కడ పార్టీలకు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీలకు అతీతంగానే మాట్లాడాల్సిందే. పార్టీలకు అతీతంగా అది ఒక సమస్యకు ఒక బాలికకు సంబంధించిన విషయం కాబట్టి మనం ఇందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయో మనం తెలుసుకోలేం. ఇప్పుడైతే జరిగిన దాని ప్రకారం అయితే బండి భగీరథ్ మిస్టేకే అనిపిస్తుంది దాన్ని చూస్తున్నట్టు. కాబట్టి దీనిపై పోలీసులు పూర్తి విచారణ చేసి త్వరగా దీనిపై ఒక క్లారిటీ తెచ్చి బయట పెట్టాల్సిన అవసరం ఉంది, నిజాలు త్వరగా. ఎందుకంటే ఇది ఒక నార్మల్ పర్సన్ అయితేనో అందరూ ఎవరు పట్టించుకోకపోయేవాళ్ళు. ఇక్కడ కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి తన కూడా తొందరగా దీన్ని ఇష్యూని క్లోజ్ చేసి అది అసలు ఏందనేది పోలీసులు చెప్తే బాగుంటుంది. అదేవిధంగా బండి సంజయ్ కూడా త్వరగానే దీనిపై ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. ఇక మీరు కూడా ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. ఎందుకంటే ఆరోపణలు వచ్చినాయి, ఆ ఆరోపణలో కొన్ని మైనర్ బాలిక ప్లేస్ ఫొటోస్ చూస్తుంటే మనకు ఖండించాల్సిందే. తర్వాత విచారణలో ఏం తెలుతుంది అనేది తర్వాత విషయం. ఇప్పుడైతే పక్కా ఈ ఇష్యూని అయితే ఖండించాల్సిందే. బండి సంజయ్ కూడా దీనిపై ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.